So hope everyone joined yesterday's call and నేను ఏం చెప్పుకున్నాం సెషన్లో మనం ఫ్యూ పాయింట్స్ ఎవరైనా డిస్క్రైబ్ చేయగలరా మనం ఏం చెప్పాము బ్రీఫ్గా ఎనీవన్ Yesterday we have discussed about the data and information difference, types of data, and we have also discussed about encryption and some encryption algorithms. That's it, sir. And we have also seen some websites, Splunk, and we have seen that online banking sector has newly introduced the SOC operations centers. డ్యూ టు ఆర్బీఐ గైడ్లైన్స్ గుడ్ సో వీ కవర్డ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఎవ్రీవన్ దట్స్ గుడ్ ఓకే సో టుడే we will explore more about cyber security. సో జనరల్లీ అందరికీ ఉండే డౌట్ ఏంటంటే లైక్ ఇది సైబర్ సెక్యూరిటీ అనేది సబ్జెక్ట్ కదా, ఇది మనం చేయగలమా ఆర్ మనం దేంట్లో స్పెషలైజ్ అవ్వగలమా, మనం ఎక్స్పర్ట్ అవ్వగలమా? సో ఇది జనరల్ కామన్ డౌట్ అనమాట. అండ్ ఎక్స్పర్ట్ అవ్వాలంటే ఏం చేయాలి, అది కూడా ఇంకొక డౌట్ అనమాట. సో టూ థింగ్స్ అనేవి ఎప్పుడు కూడా మన మైండ్లో ఆల్వేస్ రన్ అవుతాయి. ఏదైనా ఒక టెక్నాలజీ నేర్చుకునే ముందైనా ఆర్ ఏదైనా ఒక జాబ్ కోసం ప్రిపేర్ అయినప్పుడైనా కానీ, సో దీస్ టూ థింగ్స్ అనేవి మనం బయటికి ఎక్స్ప్రెస్ చేసినా చేయకపోయినా కానీ ఆల్వేస్ ఇన్ అవర్ మైండ్ అనమాట. లైక్ వాట్ ఈస్ ద ప్రాసెస్ టు అచీవ్ దిస్ అండ్ హౌ టు అచీవ్ దిస్ అని చెప్పేసి. సో let me guide you to the roadmap in cyber security. So basically cyber security అంటే like it's not at all subject. First of all మీరు అది గుర్తుపెట్టుకోండి. అండ్ cyber security is the way of survival skills in the digital world. మనం ప్రెసెంట్ డిజిటల్ వరల్డ్లో ఎలాగా సర్వైవ్ అవ్వాలి యూజింగ్ ద టెక్నిక్స్ అండ్ టెక్నాలజీ ఆస్పెక్ట్స్, యూజింగ్ వేరియస్ గ్యాడ్జెట్స్ కావచ్చు, లేదంటే డివైజెస్ కావచ్చు, లేదంటే డిఫరెంట్ అప్లికేషన్స్ కావచ్చు. సో ఇవన్నీ కూడా మనం మన సెక్యూరిటీని, మన పర్సనల్ డేటాని అండ్ అవర్ అసెట్స్ వీటన్నిటిని కూడా సెక్యూర్ చేసుకునే ప్రాసెసే సైబర్ సెక్యూరిటీ. ఇట్స్ నాట్ అట్ ఆల్ ఏ సబ్జెక్ట్, ఇట్స్ ఏ వే ఆఫ్ లైఫ్. సో సైబర్ సెక్యూరిటీ కోసం మనం అంత చెప్పినా ఇట్స్ నాట్ సఫిషియంట్. బట్ బేసికల్లీ సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవాలంటే మనకి కొన్ని మినిమం రిక్వైర్మెంట్స్ ఉండాలన్నమాట. దాన్ని ఏమంటాం, ప్రీ రిక్విజైట్స్ టు లెర్న్ సైబర్ సెక్యూరిటీ అంటాం అనమాట. అంటే మీకు సైబర్ సెక్యూరిటీ రావాలంటే ముందుగా మనకి ఏమొచ్చి ఉండాలి బేసిక్గా అనేది. సో వీ నీడ్ టు నో అబౌట్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్స్ ఫస్ట్ థింగ్. అండ్ ఎనీ కోడింగ్ లాంగ్వేజ్, ఏదైనా కోడింగ్ లాంగ్వేజ్ మనకు వచ్చి ఉండాలి. అండ్ బేసిక్ డేటా స్ట్రక్చర్ అండ్ అల్గారిథమ్స్. సో డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ అంటే యూనో మనం గ్రాడ్యుయేషన్ టైంలో మనకు చెప్తారు. దట్ ఈస్ బీటెక్ సెకండ్ ఇయర్ ఆర్ థర్డ్ ఇయర్ డిఎస్ అని చెప్పేసి కంప్యూటర్ సైన్స్లో ఉంటుంది. ఇఫ్ యు ఆర్ నాట్ ఫ్రమ్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్, దెర్ ఈజ్ అనదర్ ఆప్షన్ టు లెర్న్ ద డేటా స్ట్రక్చర్స్ వయా యూట్యూబ్ వీడియోస్. సో డేటా స్ట్రక్చర్స్ అనేది ఎంటైర్లీ డిఫరెంట్ కాన్సెప్ట్. అది మొత్తం మనకు 100% వచ్చి ఉండాలని లేదు, బట్ యూ నీడ్ టు నో అబౌట్ దట్ కాన్సెప్ట్. యాక్చువల్లీ వాట్ ఈస్ డేటా స్ట్రక్చర్స్ అండ్ హౌ ఇట్స్ అల్గారిథమ్స్ వర్కింగ్ అని. సో దీస్ మైట్ బీ న్యూ టు యూ ఆర్ యు ఆర్ ఆల్రెడీ అవేర్ ఆఫ్ ఇట్, బట్ అది కూడా మనకి మినిమం నాలెడ్జ్ అనేది వచ్చి ఉండాలి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ లాస్ట్ వన్, ఆపరేటింగ్ సిస్టమ్ నాలెడ్జ్ అనమాట. మనం డైలీ వాడే గ్యాజెట్స్ ఉంటాయి కదా, కంప్యూటర్, ల్యాప్టాప్, మొబైల్ ఫోన్స్ ఆర్ ఐఫోన్స్, ఇవన్నీ కూడా దేని మీద రన్ అవుతున్నాయంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ మీద రన్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్లో కానీ విండోస్ ల్యాప్టాప్లో కానీ వాడేది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. అంటే మనం చూసే ఇంటర్ఫేస్ ఉంది కదా, మన కంటికి కనిపించేది, మనం చూసే ఆప్షన్స్ ఎవ్రీథింగ్. సో దోస్ ఎవ్రీథింగ్ అనేది దేంట్లో రన్ అవుతుంది అంటే విండోస్ ఓఎస్లో రన్ అవుతుంది.
ఇదేంటి అంటే మనకి సిస్టమ్స్కి మధ్యలో ఉండే ఇంటర్ఫేస్ అనమాట, యూజర్ ఇంటర్ఫేస్ బిట్వీన్ సిస్టమ్ అండ్ యూజర్. అంటే మన సిస్టమ్తో మాట్లాడాలి అంటే మనకి ఇచ్చే ఒక ప్లాట్ఫామ్ అనమాట, దట్ ఈస్ ఆపరేటింగ్ సిస్టమ్. సో మనం బేసిక్గా చూసేవి 4 to 5 టైప్స్ అనమాట. విండోస్ ఒకటి, లైనక్స్ ఒకటి, యూనిక్స్, ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ అండ్ మ్యాక్ ఓఎస్. సో అందరికీ మొబైల్ ఫోన్లో మోస్ట్ ఆఫ్ ద ఐఫోన్ కాకుండా రిమైనింగ్ అన్ని బ్రాండ్స్ కూడా వాడేది ఆండ్రాయిడ్. అండ్ ఐఫోన్ వాడికి మాత్రం సెపరేట్ ఓఎస్ ఉంటుంది, అదే ఐఓఎస్. అండ్ ట్యాబ్స్లో వాడేది ఏంటంటే మ్యాక్ ఓఎస్ ఒకటి, నెక్స్ట్ ఆండ్రాయిడ్లోనే న్యూ వెర్షన్స్ అనమాట, ఆక్సిజన్ డిఫరెంట్ వెర్షన్స్ అనమాట. అలాగే కంప్యూటర్స్, ల్యాప్టాప్స్లో మనం డైలీ వాడేవి విండోస్ ఒకటి, అండ్ విండోస్తో పాటుగా లైనక్స్, యూనిక్స్, డెబియన్. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ అనమాట. మనకి వీటి మీద ఒక నాలెడ్జ్ అనేది ఉండాలి ఖచ్చితంగా. ఇవి ఉంటేనే మనం సిస్టంలోకి వెళ్ళి ఆ ఆప్షన్స్ కానీ లేదంటే ఆ ఫంక్షనాలిటీస్ కానీ నేర్చుకోగలం. సో వితౌట్ ఎనీ దీస్ నాలెడ్జ్ అండ్ ఓఎస్ మనం సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవడం అనేది ఇస్ ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్. సో ఫస్ట్ మీరు ఓఎస్ గురించి రీసెర్చ్ చేయండి. ఐ నో యూ మస్ట్ బి అవేర్ ఆఫ్ ఓఎస్, ఎందుకంటే డైలీ మనం వాడేదే సిస్టమ్స్ అండ్ ల్యాప్టాప్స్ కాబట్టి డెఫినెట్లీ యు ఆర్ వెల్ వర్స్డ్ విత్ ఓఎస్. బట్ లైనక్స్ వచ్చేసరికి కమాండ్స్ నేర్చుకోవాలి, ఎందుకంటే అందరూ విండోస్ యూజ్ చేస్తారు. బట్ ఇఫ్ యూ వాంట్ టు ప్రూవ్ యువర్ నాలెడ్జ్ విత్ ఇన్ ద సైబర్ సెక్యూరిటీ లెర్న్, అంటే ఏదైనా కస్టమైజేషన్ చేయాలన్నా ఆర్ ఏదైనా నాలెడ్జ్ నేర్చుకోవాలన్నా దేర్ ఆర్ మల్టిపుల్ ఆప్షన్స్ ఇన్ ఓఎస్ అనమాట, అదే లైనక్స్ అనమాట. లైనక్స్లో ఏంటంటే నీ అంతటి నువ్వే ఓన్గా టూల్స్ని బిల్డ్ చేయొచ్చు, నీ అంతటి నువ్వే ఓన్గా ఉన్న టూల్స్ని మాడిఫై చేయొచ్చు. కస్టమైజేషన్ మనకి విండోస్లో కస్టమైజేషన్ ఉండదు, బట్ లైనక్స్లో ఆ కస్టమైజేషన్ అనేది ఉంటుంది అనమాట. రైట్, కస్టమైజేషన్ అంటే ఏంటి, ఎవరికైనా ఐడియా ఉందా? ఎస్ సార్, అంటే మనకు సంబంధించిన ఆప్షన్స్ అన్ని మనం మనకు నచ్చినట్టు పెట్టుకోవడం. ఎగ్జాక్ట్లీ. ఫర్ సోర్స్ ఎగ్జాంపుల్ కోడ్ చేంజ్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ చేంజ్ చేయడం. సోర్స్ కోడ్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. దట్స్ రైట్. సో బ్రీఫ్గా చెప్పాలి అంటే మనం ఇప్పుడు ఐస్ క్రీమ్ షాప్స్కి వెళ్ళాం అనుకోండి, అరుణ్ ఐస్ క్రీమ్కి వెళ్తాం, తర్వాత ఐబాకోకి వెళ్తాం. అరుణ్ ఐస్ క్రీమ్స్ ఏంటి అంటే దే ఆర్ ప్యాక్డ్ ఐస్ క్రీమ్స్. మనకి ఏంటంటే జస్ట్ అన్నీ కూడా వాడు చేసినవి ప్యాక్ చేసి ఇస్తాడు. బట్ వెన్ యూ గో టు ఐబాకో దెర్ ఆర్ ఫ్లేవర్స్, అన్నీ కూడా ఫ్లేవర్స్ ఉంటాయి. మనం నచ్చినట్టుగా దాన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. యూ వాంట్ స్వీట్స్ అండ్ యూ వాంట్ కేక్స్ ఆర్ యూ వాంట్ సంథింగ్ ఆన్ యువర్ ఐస్ క్రీమ్, యూ విల్ గెట్ ఇట్ వాట్ ఫ్లేవర్ యూ వాంట్. అది ఐబాకో. ఐబాకో అంటే ఇట్స్ లైక్ లైనెక్స్. విండోస్ అనేది ఏంటి అంటే ఇట్స్ లైక్ అరుణ్ ఐస్ క్రీమ్స్, క్వాలిటీ వాల్స్ లైక్ అని ఉంటుంది అనమాట. అంటే దాన్ని మనం కస్టమైజ్ చేసుకోలేము, వాడు ప్యాక్ చేసిన దాన్నే మనం తినాలి. సో డిఫరెన్స్ అదనమాట కస్టమైజేషన్కి నాన్ కస్టమైజేషన్కి. సో యా, ఎవ్రీవన్ నోస్ కస్టమైజేషన్ ఐ థింక్. నెక్స్ట్ ఇవి ప్రీరిక్విజిట్స్ అనమాట. అది నేను ఆ నోట్స్ అనేది మీకు చాట్లో పేస్ట్ చేస్తా. లెట్ మీ ఓపెన్ వైట్ బోర్డ్. సో ఇవి ఏంటి అంటే ప్రీరిక్విజిట్స్ అనమాట. మనం కంప్యూటర్ నేర్చుకోవాలన్నా సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవాలంటే వీ నీడ్ టు నో దీస్ థింగ్స్ ఇన్ ఫ్రంట్. బేసిక్ నాలెడ్జ్, ఎనీ కోడింగ్, బేసిక్ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఓఎస్, ఇవన్నమాట. సో క్లియరా అందరికీ? ఎస్ సార్. ప్యారల్గా మీరేం చేయాలంటే ఇప్పుడు ఐ నో యు ఆర్ ఎవ్రీవన్ హ్యావింగ్ ద బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ నెట్వర్క్స్. ఒకవేళ లేనట్టు అయితే కనుక సో ఐ విల్ గివ్ యూ ద లింక్స్ ఆల్సో. ఆ లింక్స్ ఒకసారి గో త్రూ అవ్వండి. అండ్ ఎనీ కోడింగ్ లాంగ్వేజ్ దేనికోసం అంటే అది కస్టమైజ్ చేసుకోవడం కోసం, కానీ లాంగ్వేజ్తో పని లేదు. లాంగ్వేజ్ అనేది ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు లెర్న్ ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ ఏ టూల్. ఏదైనా టూల్ బిల్డ్ చేయాలంటే కానీ లాంగ్వేజ్ కావాలి, కానీ బట్ ఇఫ్ యూ వాంట్ టు యూస్ ద ఎగ్జిస్టింగ్ టూల్స్ అయితే మాత్రం యూ డోంట్ నీడ్ ఎనీ రిక్వైర్మెంట్ ఆఫ్ ద కోడింగ్ రాకపోయినా కానీ నో ప్రాబ్లం. అండ్ బేసిక్ డేటా స్ట్రక్చర్స్ ఇది కూడా దేనికంటే
మనం టూల్స్ అనేది బిల్డ్ చేస్తాం కదా సైబర్ సెక్యూరిటీలో. ఆ టూల్స్ అనేది ఎవరెవరికి రీచ్ అవ్వాలి, ఎవరికి ఎలా యూజ్ అవుతుంది అని ఒక వర్క్ ఫ్లో క్రియేట్ చేయడానికి మాత్రమే డేటా స్ట్రక్చర్స్ కానీ అల్గారిథమ్స్ కానీ కావాలి. ఇఫ్ యు ఆర్ నాట్ క్రియేటింగ్ ఎనీ టూల్స్ ఆర్ ఎనీ అల్గారిథమ్స్, సో దట్ డజంట్ రిక్వైర్డ్ ఫర్ బేసిక్ డేటా స్ట్రక్చర్స్ నాలెడ్జ్ ఆల్సో. బట్ లాస్ట్ వన్ అనేది మస్ట్ ఉండాలన్నమాట. ఎందుకంటే మనం వర్క్ ఆన్ చేసేది విండోస్ మీద, లైనక్స్ మీద, ఆర్ ఈవెన్ అదర్ దీని మీద అనమాట, విండోస్. సో దిస్ క్లియరా అందరికి? Yes, sir. ఓకే. సో నెక్స్ట్ రోడ్ మ్యాప్. సో వాట్ ఎగ్జాక్ట్లీ రోడ్ మ్యాప్? రోడ్ మ్యాప్ అంటే ఏంటండి? అదే మనం ఏదైతే నేర్చుకుందాం అనుకుంటున్నామో స్టెప్ బై దానికి స్టెప్ లెర్నింగ్. కరెక్ట్. స్టెప్ బై స్టెప్ లెర్నింగ్. సపోజ్ మీరు ఒక డెస్టినేషన్ పెట్టుకున్నారండి, లైక్ ఐ వాంట్ టు గో టు హిమాలయాస్ ఆర్ ఐ వాంట్ టు అచీవ్ ద ఎవరెస్ట్, మౌంట్ ఎవరెస్ట్. సో దానికోసం మీరు ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ థింగ్ ఏం చేయాలి? వీ నీడ్ టు హ్యావ్ ఎకానమీ, మనీ ఉండాలి, అండ్ వీ నీడ్ టు హ్యావ్ equipments, and we need to have the route map, and we need to have someone help who is having knowledge in trekking. సో ఇవన్నీ కూడా ఏంటంటే రోడ్ మ్యాప్ అనమాట. అంటే ఏ స్టెప్స్ అన్నీ ఫిల్ చేసుకుని వెళ్తేనే ఆ లాస్ట్ పీక్ అనేది మీరు అచీవ్ చేయగలరు. సో ఇలాగే సైబర్ సెక్యూరిటీకి ఏంటంటే మనకు కొన్ని ఉన్నాయన్నమాట. సో దానిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫండమెంటల్ నాలెడ్జ్. మీకు బేసిక్గా ఫండమెంటల్ నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. దేనిలో? కంప్యూటర్ నెట్వర్క్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్, నెక్స్ట్ దిస్ కోడింగ్, దీని మీద ఫండమెంటల్ నాలెడ్జ్ అనేది బేసిక్ ఎసెన్షియల్ అనమాట. అప్పుడే యూ విల్ లెర్న్ అబౌట్ సైబర్ సెక్యూరిటీ. నెక్స్ట్ స్కిల్స్. ఇది ప్రీరిక్విజిట్స్ కాదండి, ఇవేంటి అంటే రోడ్ మ్యాప్ అనమాట. అంటే మీరు సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ అవ్వాలంటే మీరు ఎలా అచీవ్ చేయగలరు అని. రోడ్ మ్యాప్ ఇది ప్రీరిక్విజిట్స్ అంటే కాదు. అంటే మీరు మీ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఏం చేస్తే సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ అవుతారు. సో దట్ ఈస్ దిస్ రోడ్ మ్యాప్. స్కిల్స్ టు అక్వైర్. ఏమేమి స్కిల్స్ నేర్చుకోవాలి? సో బేసిక్గా క్లౌడ్ ఒకటి, అలాగే క్రిప్టోగ్రఫీ. ఈ రెండు స్కిల్స్ అని మీకు ఉండాలి ఇఫ్ యూ వాంట్ టు సర్వైవ్ ఇన్ సైబర్ సెక్యూరిటీ. నెక్స్ట్ వన్, ఎనీ సర్టిఫికేషన్. సో గుర్తుపెట్టుకుని మీరు ఎంత నేర్చుకున్నా కానీ సర్టిఫికేషన్ లేకపోతే ది వరల్డ్ విల్ నాట్ రికగ్నైజ్ యూ. మీకు ఎంత నాలెడ్జ్ అని ఉండవ్వండి, నాలెడ్జ్తో పాటు సర్టిఫికేట్ ఉంటేనే యూ విల్ బీ హ్యావింగ్ ట్రస్ట్
ఎందుకంటే మీ యొక్క పొటెన్షియల్ అనేది మీకు తెలుసు. బట్ బయట వాళ్ళకి తెలియాలంటే మీరు ఏదో చేశారనేది డెఫినెట్లీ యూ షుడ్ బి హ్యావింగ్ సర్టిఫికేషన్స్. దేంట్లో? సైబర్ సెక్యూరిటీలో. ఇవేంటి అంటే మోస్ట్లీ ఈసీ కౌన్సిల్ సర్టిఫికేట్స్ అనేవి ప్రిఫర్ చేయండి. ఈసీ కౌన్సిల్. రీసెంట్గా ఇంకేం వచ్చిందంటే IC2 కూడా వచ్చిందనమాట. ఇది ఇంటర్నేషనల్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ 2 IC2. సో ఈ రెండిట్లో కూడా సర్టిఫికేట్స్ చాలా ఉంటాయి మీకు. అది నెక్స్ట్ నేను చెప్తాను. బట్ ప్రెజెంట్ అయితే మాత్రం సర్టిఫికేషన్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్ అనమాట. మీరు గ్రోత్ అవ్వాలంటే సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ కింద. నెక్స్ట్ వన్, సర్టిఫికేట్ ఉంటే సరిపోదు, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా కావాలి మీకు. యు నీడ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ఇది దేనికోసం అంటే సపోజ్ మీరు నేర్చుకున్న దాన్ని హ్యాండ్స్ ఆన్ చేస్తేనే కదా మీకు అర్థమవుతుంది. వితౌట్ హ్యాండ్స్ ఆన్ మీరు ఏమైనా అర్థమవుతుందా? ఎంతసేపు చూసినా కానీ ఏ కాన్సెప్ట్ అయినా కావండి. మీరు నేర్చుకుంది ఏంటంటే యూ షుడ్ బి హ్యావింగ్ ప్రాపర్ హ్యాండ్స్ ఆన్స్. హ్యాండ్స్ ఆన్స్ అనేవి ఎలా వస్తాయి అంటే త్రో ఇంటర్న్షిప్స్ ద్వారా వస్తాయి. అలాగే త్రో వర్క్షాప్స్, ఏదైనా కాలేజీలో జరిగిన బయట జరిగిన వర్క్షాప్స్ అటెండ్ అవ్వడం వల్ల వస్తుంది. త్రో ట్రైనింగ్స్, బయట జరిగే ట్రైనింగ్స్ ఉంటాయి కదా, లైక్ స్కిల్స్ కోర్సెస్ అని, లైక్ హ్యాకథాన్స్ అని, ఆర్ ఈవెన్ బూట్ క్యాంప్స్ అని. వీటి ద్వారా ఏమొస్తుంది మనకి? ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అని వస్తుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ రావాలంటే యూ షుడ్ అటెండ్ వర్క్షాప్స్, యూ షుడ్ అటెండ్ boot camps, you should attend hackathons, or you should apply for internships in the various companies. దానివల్ల మనకి ఏమొస్తుందంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట. ద టూల్స్ విచ్ యు ఆర్ హ్యావింగ్. నెక్స్ట్, కంటిన్యూస్ లెర్నింగ్. ఇవన్నీ చేసిన తర్వాత మనం ఆపేస్తే దానిలో యూజ్ ఉండదండి. మీరు ఏం చేయాలంటే కంటిన్యూస్ లెర్నింగ్ అంటే అప్గ్రేడ్ చేసుకోవాలి మిమ్మల్ని మీరు. ఏబీసీ వచ్చాయని కదా అని చెప్పేసి వర్డ్స్ నేర్చుకోకుండా ఉంటే ఇప్పుడు ఒక ఏబీసీలో ఆగిపోతాం కదండి. సో మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకోవాలి ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్. ఇప్పుడు చాట్ జీపీటీ తోపు అంటే ఇప్పుడు కాదు కానీ ఒక 2 months బ్యాక్. దాని తర్వాత ఏమొచ్చింది? క్లౌడే వచ్చింది. విన్నారా లేదా? క్లౌడే, ఆంథ్రోపిక్. రీసెంట్గా ఇంకేం వస్తుంది? AI బ్రేక్స్ వస్తుంది చాట్ జీపీటీ నుంచి. సో ఇట్స్ మోర్ ఈవెన్ డేంజరస్. అలాగే ఇంకా చాలా వస్తాయి. సో మనం ఒక చాట్ జీపీటీ దగ్గర ఆగిపోయి ఉంటే మన వర్క్ అనేది అక్కడ ఆగిపోయిద్దండి. సో చాట్ జీపీటీ తర్వాత అడ్వాన్స్డ్ వెర్షన్ క్లౌడే తర్వాత అడ్వాన్స్డ్ వెర్షన్ AI బ్రేక్స్. దీని తర్వాత సమ్ చెట్ అనేది రావచ్చు, వస్తుంది కూడా ఖచ్చితంగా. సో మనం ఎప్పుడూ కూడా ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడే ఉండిపోకూడదు. వీ షుడ్ బి లెర్నింగ్ వాట్ ఈస్ న్యూ అండ్ వాట్ ఈస్ నీడెడ్. ఎందుకంటే చాట్ జీపీటీ అనే దాంట్లో కొన్ని ఫీచర్సే ఉంటాయి, ఓల్డ్ ఫీచర్స్. లేటెస్ట్గా వచ్చిన దాంట్లో ఇంకా కొత్త ఫీచర్స్ కూడా రావచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ అనేది ప్రజెంట్ ఏం చేస్తుంది? మనకి థాట్ ఇస్తుంది ఎలా చేయాలి అనేది. ఈ క్లౌడ్ ఏం చేస్తుంది? డైరెక్ట్గా వర్క్ చేసి పెట్టేస్తుంది వితౌట్ హ్యూమన్ ఇంటర్వెన్షన్. సో థాట్ గొప్పదా, వర్క్ చేయడం గొప్పదా? చెప్పండి, థాట్ గొప్పదా, వర్క్ చేయడం గొప్పదా? వర్కే కదా అల్టిమేట్లీ. మనం చేసే థాట్ కూడా వర్క్ కోసమే కదా చేస్తాం. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి? డైరెక్ట్గా ఆటోమేట్ చేసేస్తుంది అనమాట వర్క్ని. AI బ్రేక్స్ అనేది ఆటోమేట్ అనమాట. అంటే ఈవెన్ హ్యూమన్స్ అనేది లేకుండా ఇప్పుడు ఆల్రెడీ ఆటోమేషన్ ఎక్కడ అయితే అవసరమో ప్రతిదీ కూడా ఆటోమేట్ చేస్తుంది అనమాట. అంటే మనుషులు ఒక 10 daysలో చేసే పని ఈ AI బ్రేక్ అనేది వితిన్ 10 minutesలో చేసి పడేస్తుంది అనమాట ఆటోమేషన్. లైక్ HR వర్క్స్, సర్వీస్ డెస్క్ వర్క్స్, కస్టమర్ కేర్. ఈ వోంట్ బిలీవ్, ఇంకొక 3 to 6 monthsలో ఈ జాబ్స్ ఏవి ఉండవండి. కస్టమర్ కానీ, సర్వీస్ డెస్క్ కానీ, HR రిలేటెడ్ సపోర్ట్ కానీ
ఇవేవి కూడా ఇంకొక 3 మంత్స్లో ఉండవు. ఈ జాబ్స్ అన్నీ కూడా రీప్లేసింగ్ విత్ ఏఐ. ఏఐతో రీప్లేస్ అయిపోతాయి. సో ఎందుకంటే మనం అంత ర్యాపిడ్గా వాడుతున్నాం అన్నమాట టెక్నాలజీని. రీసెంట్గా మీరు ఒక స్టాట్ విన్నారా? చాట్ జీపీటీ ఇమేజెస్ క్రియేట్ చేస్తాం కదా డైలీ మనం. రీసెంట్గా ఇండియాలోనే వితిన్ 1 మంత్లో 100 crore ఇమేజెస్ క్రియేట్ చేశారంట 1 మంత్లో. సో దీన్ని బట్టి ఏంటి, ఎడిటర్స్కి ఇంకా ఏమైంది, వర్క్ అనేది పోయిందా లేదా ఫోటో ఎడిటింగ్ చేసే వాళ్ళకి? ఎడిటింగ్ అనేది నాట్ అన్ ఆప్షన్ అండి. ఇప్పుడు ఎడిటింగ్ నేర్చుకోవచ్చు కానీ బట్ ఎడిటింగ్ అనేది ఇప్పుడు లైఫ్ సర్వైవల్ స్కిల్స్ కాదనమాట. ఎడిటింగ్ అనేది ఇప్పుడు ఆబ్వియస్లీ డూయింగ్ బై మెషిన్స్ అనమాట. చాట్ జీపీటీ కానీ లేదంటే గ్రోక్ కానీ వేరియస్ దాంతో ఎడిటింగ్ చేస్తున్నారు ప్రతిదీ కూడా మనం. పైగా ఫొటోస్ కూడా ఈవెన్ చాలా వండర్ఫుల్గా వస్తుంది. మీరు ట్రై చేసే ఉంటారు ఆల్రెడీ విత్ క్లారిటీ కానీ ఎనీథింగ్. సో మనం ఒక దాంతో స్టిక్ అవ్వకూడదు. దట్ ఈస్ వాట్ ఇట్స్ సేయింగ్ కంటిన్యూస్ లెర్నింగ్. అది నెక్స్ట్ 6th వన్ వచ్చేసరికి స్పెషలైజేషన్. ఇది అట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ మీరు దేంట్లో బాగా తోపున్నారో దాని మీద వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎథికల్ హ్యాకింగ్ వచ్చు. సో నేను ఎథికల్ హ్యాకింగ్ స్పెషలైజేషన్ కింద తీసుకుంటా. లేదు నాకు సాక్ ఇంట్రెస్ట్ ఉంది, సాక్ బాగా వచ్చు. సో నేను సాక్నే స్పెషలైజేషన్ కింద తీసుకుంటా. లేదు నాకు ఫోరెన్సిక్ బాగా వచ్చు. సో నేను ఫోరెన్సిక్నే స్పెషలైజేషన్గా తీసుకుంటా. అంటే మీరు ఏ దాంట్లో డెవలప్ అవ్వాలో లైఫ్ లాంగ్ దాన్ని స్పెషలైజేషన్ అంటాం అనమాట. ఇప్పుడు డాక్టర్స్ ఉంటారు కదా, డాక్టర్స్ కూడా స్పెషలైజేషన్ అంటాం అన్నాం మనం. కొంతమంది దేంట్లో స్పెషలైజేషన్, హార్ట్ స్పెషలైజేషన్ ఉంటారు, కొంతమంది ఇయర్, కొంతమంది ఆర్థో, కొంతమంది డెంటల్. అవునా కదా? సో ఎవరి స్పెషలైజేషన్ దేంట్లో ఉందో వాళ్ళ దగ్గర మనం వెళ్తాం. సిమిలర్లీ సైబర్ సెక్యూరిటీలో కూడా మనం స్పెషలైజేషన్ తీసుకోవాలన్నమాట. ఏదో ఒకటి మీకు ఏది బాగా ఇంట్రెస్ట్ ఉంది, మీరు ఏది బాగా పెర్ఫామ్ చేయగలరు గుర్తుపెట్టుకోండి. దానిలోనే మనం సర్వే అవ్వగలం, దాని మీదే మనం వెళ్ళాలి కూడా. సో దట్ ఈస్ దిస్ రోడ్ మ్యాప్. క్లియరా అందరికీ రోడ్ మ్యాప్? ఇంకెవరైనా డౌట్ ఉందా? సో యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ ఫండమెంటల్, తర్వాత స్కిల్స్ నేర్చుకోవాలి, తర్వాత సర్టిఫికేట్ చేయాలి, తర్వాత ప్రాక్టికల్ ఎక్స్పోజర్ తెచ్చుకోవాలి, దాని తర్వాత కంటిన్యూస్గా లెర్న్ చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత మనకు క్లారిటీ వచ్చేస్తుంది మనం దేంట్లో చేస్తాం బెస్ట్ అని. సో టేక్ ఇట్ యాజ్ ఏ స్పెషలైజేషన్. దాని మీద మీరు మీ కెరీర్ని కంటిన్యూ చేయండి. సో అర్థమైందండి అందరికీ? ఎనీ డౌట్స్? నా వాయిస్ వినిపిస్తుందా అండి? ఎస్ సార్. ఓకే. సో హోప్ ఎవ్రీవన్ got the idea, right? What is route map, what is how to become a cybersecurity expert అని చెప్పేసి. సో నెక్స్ట్